హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు మనం ఏదైతే నవోదయ ఎగ్జామినేషన్ 2025 ఉందో సో సెట్ బి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో ప్రీవియస్లీ మనం మ్యాథ్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు మెంటల్ అబిలిటీ బిట్స్ ఏవైతే ఉంటాయో మెంటల్ అబిలిటీ బిట్స్ వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో దీన్ని బట్టి మీరు చూసుకోండి, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో పార్ట్ వన్లో మనకి ఆడ్ మెన్ అవుట్కి సంబంధించి సో ఇవ్వటం అయితే జరిగింది. అంటే భిన్నంగా ఉండే చిత్రాలని మనం ఏంటంటే సో గుర్తించాలన్నమాట. 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్ లో ఒక్కొక్కటి కూడా మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 4 బిట్స్ అనేవి మనకి ఇవ్వటం అయితే జరిగింది. సో 4 బిట్స్ లో కూడా చూడండి, ఇక్కడ క్రాస్ లైన్స్ అనేవి సో ఒకదాని పక్కన ఒకటి మనకి ఉండటం అయితే జరిగింది అనమాట, ఓకేనా? సో చూసినట్లయితే సో క్రాస్ లైన్స్ అనేవి సో ఒకదాని పక్కన ఒకటి, సో మధ్యలో మనకి ప్లస్ సింబల్ అనేది ఉండటం అయితే జరిగింది. అలాగే డాట్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి మనకి సో ఒక ఆర్డర్లో అయితే మనకి ఉన్నాయి. బట్ ఆప్షన్ ఏ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే సో ఈ క్రాస్ లెవెల్లో మనకి అయితే ఉన్నాయన్నమాట ఇవి, ఓకేనా? సో అందువల్ల మనకి సో ఆప్షన్ ఏ అనేది మనకి సో రైట్ ఆన్సర్ అనేది అవుతుంది, ఓకే? అండ్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఇవ్వబడిన డయాగ్రామ్స్ అన్ని కూడా సింగిల్ డయాగ్రామ్స్ అమ్మా, ఓకేనా? సో ఇవన్నీ కూడా జామెట్రికల్ డయాగ్రామ్స్ మీకు. సో జామెట్రికల్ డయాగ్రామ్స్ లో సో ఇక్కడ మనకి సింగిల్ డయాగ్రామ్, ఇక్కడ సింగిల్ డయాగ్రామ్, ఇక్కడ సింగిల్ డయాగ్రామ్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 డయాగ్రామ్స్ మనకి యాడ్ చేయడం జరిగింది అనమాట. సో అందుకనే మనకి ఆప్షన్ సి అనేది సెకండ్ వన్ ఆన్సర్ అనేది అవుతుంది, ఓకే? సో నెక్స్ట్ మనం థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరోస్ అనేవి చూడండి. ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అండ్ ఆప్షన్ ఏ చెక్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఆరో ఎంటర్ మనకి లాస్ట్ ఎండింగ్ లో మనకి సో ఈ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ మనకి ఎటువంటి లైన్స్ కూడా మనకి ఇవ్వలేదు. సో అందుకే మనకి ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది, రైట్? సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రయాంగిల్ లో మనకి అన్ని కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి ఉన్నాయి. ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అనేవి ఉన్నాయి. సో అన్ని కూడా యాస్టిస్ గా ఏబిసి అనేవి ఉన్నాయి. బట్ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే మనకి నిలువుగా లైన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. స్టూడెంట్స్ మీకు అందరికీ చెప్తున్నాను, పేరెంట్స్ మీకు కూడా మనం ప్రీవియస్లీ ఏవైతే నవోదయకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి చెప్పుకోవడం అయితే జరిగింది. ఆన్లైన్ క్లాసెస్లో మొత్తం కూడా మనం కవర్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఏదైతే మనకి మ్యాథమెటిక్స్ అలాగే ప్యాసేజెస్ ఉంటాయి అవి కూడా మనం కవర్ చేయడం అయితే జరిగింది. 100% మనం ఏవైతే చెప్పడం జరిగిందో అవే బిట్స్ అనేవి రావడం అయితే జరిగింది. సో ఈవినింగ్ నేను సో పిల్లల దగ్గర నుంచి పేపర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి సో పేరెంట్స్ అందరూ కూడా తెచ్చారనమాట. సో ఆఫ్లైన్ అయితే మనం 50 మెంబర్స్కి అయితే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం అయితే జరిగింది. అందులో అరౌండ్ 43 మెంబర్స్ 42 మెంబర్స్ కూడా వాళ్ళు టిక్ చేసినవి ఏవైతే ఉన్నాయో టిక్ చేసిన మ్యాథ్స్ లో ఒకే ఒక బిట్ అనేది రాంగ్ చేయడం అయితే జరిగింది. సో 42 మెంబర్స్ అనే వాళ్ళు అలాగే చేశారు. సో అప్రాక్సిమేట్లీ, ఓకేనా? సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా సో 3 అలాగే 4 బిట్స్ అనేవి రాంగ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మంచి రిజల్ట్స్ అనేవి మనకి రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఆన్లైన్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏ విధంగా చేశారనేది తెలియదు. అండ్ మనం ఏదైతే గ్రాండ్ టెస్ట్ సెషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందో గ్రాండ్ టెస్ట్ సెషన్ లో కూడా ఒక్క బిట్ ఏదైతే మనకి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ లో నుంచి ఒక బిట్ అనేది రావడం అయితే జరిగింది. ఆ ఒక్క బిట్టే మనం ఇవ్వలేదన్నమాట. మిగతా అన్ని మోడల్ బిట్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది, ఓకేనా? సో ప్రీవియస్లీ మనకి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో పర్సంటేజెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండేవి. సో వాటిని బేస్ చేసుకుని బిట్లు ఇచ్చేవాళ్ళం. సో పర్సంటేజెస్ బేస్ చేసుకుని వాళ్ళు మనకి బిట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు కాబట్టి 100% బిట్స్ అనేవి కవర్ అయిపోయాయి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ రెండు మాత్రమే ఫైండ్ అవుట్ చేయడం అనేది ఉంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి ఒక బిట్ అయితే అయిపోయింది. ఇంకొక బిట్ మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్ అనేది ఇవ్వడం జరిగింది. అది మీ 5th క్లాస్ స్టాండర్డ్ కి సంబంధించింది అయితే కాదు, ఓకేనా? సో అందుకోసం ఆ ఒక్క బిట్ అనేది మిస్ అవడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే 80 బిట్స్ లో 99 బిట్స్ అనేవి సో అందరూ కూడా కవర్ చేసుకోగలిగారు. గ్రాండ్ టెస్ట్ సెషన్ కి అనేది అటెండ్ అయిన పిల్లలు, ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అయిన పిల్లలు 100% పేపర్ అనేది కంప్లీట్ చేసుకోగలిగారమ్మా, ఓకే? సో ఇప్పుడు 5th క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే సిమిలర్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో మనకి ఒక పిక్చర్ మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆప్షన్స్ లో మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది మనం ఏంటంటే ఇక్కడ ఫైండ్ అవుట్ అయితే చేయాలన్నమాట. సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే 5th వన్ చూడండి. యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది సో ఆప్షన్ బి అనేది ఉంది. సో వేరే మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఏదో ఒక డిఫరెన్స్ అనేది మనకి ఉండటం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా? అండ్ 6th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి.
సో కొద్దిగా గ్యాస్ ఎక్కువైందమ్మా, సో ఇబ్బంది పడకండి. సో బ్రేక్ ఏదైనా వచ్చినట్లయితే ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే సో ఆప్షన్ బి అనేది మనకి ఎగ్జాక్ట్ గా ఉంది మనకి. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో సిమిలర్ పిక్చర్స్ అనే మనం సో గుర్తించేటప్పుడు ఇక్కడ పెద్దగా ఆలోచించేది ఏముండదు, యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది. అండ్ ఆప్షన్ సో సెవెంత్ వన్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎయిత్ వన్ డయాగ్రామ్ అనేది ఒకసారి జాగ్రత్తగా మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్స్ ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి సో జామెట్రికల్ కి సంబంధించి సో ఇన్కంప్లీట్ ఫిగర్స్ అనేవి ఉంటాయి. సో ఇన్కంప్లీట్ ఫిగర్స్ లో సో ప్రీవియస్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒక డయాగ్రామ్ మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ డయాగ్రామ్ ని మనకి 4 పార్ట్స్ గా మనకి 1 2 3 ఇలా 4 పార్ట్స్ గా 1 2 3 4 ఇలా 4 పార్ట్స్ గా మనం డివైడ్ చేసినట్లయితే అందులో ఏదో ఒక పార్ట్ అనేది మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి ఎంప్టీ స్పేస్ అనేది ఉండటం అయితే జరుగుతుంది, లేదా క్వశ్చన్ మార్క్ అనేది ఇస్తారు. ఓకేనా. సో ఒక్కొక్క పేరు ఒక్కొక్కలా. ఇప్పుడైతే మనకి క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా అక్కడ స్పేస్ అనేది ఖాళీ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఈ స్పేస్ లో వచ్చే డయాగ్రామ్ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఏబిసిడిలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఈ డయాగ్రామ్స్ అనేవి చేసేటప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా మీరు డ్రా చేసుకోవాలమ్మా. ఓకేనా. సో డ్రా చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఇక్కడ 1 2 ఈ రెండు డయాగ్రామ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. అట్ దట్ సేమ్ టైం ఈ రెండు డయాగ్రామ్స్ అనేవి మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. సో అందువల్ల మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం కంప్లీట్ చేసుకొని దీన్ని డ్రా చేసుకోవాల్సి అనేది ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ నుంచి ఏదైతే లైన్ ఉందో ఆ విధంగా లైన్ అనేది మనం సో దీన్ని మనం ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక లైన్ సో కర్వ్డ్ లైన్ అనేది డ్రా చేసుకోవాల్సి అనేది ఉంటుంది. అండ్ ఫైనల్ ఇక్కడ ఇంకొక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. సో ఆ విధంగా మనకు ఉన్నది ఏముంది ఇక్కడ మనకి సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అయితే ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ కూడా చూసినట్లయితే 1 2 3 అండ్ 4 ఇప్పుడు డయాగ్రామ్స్ చూడండి 1 2 3 4 సో 4 డయాగ్రామ్స్ లో కూడా సేమ్ డయాగ్రామ్స్ మనకి రావడం జరిగింది. సో ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ ని మనం ఏం చేస్తామంటే కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ అండ్ ఫైనలీ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయడం అయితే జరుగుతుంది. యాజ్ యూజువల్ గా ఇక్కడ ఒక లైన్ అనేది వస్తుంది. సో సేమ్ డయాగ్రామ్ అనేది మనకి ఎక్కడ ఉందో సో జాగ్రత్తగా చూసినట్లయితే సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే స్టూడెంట్. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసినట్లయితే సో 1 2 3 అండ్ 4 సో ఇక్కడ కూడా మనకి 4 డయాగ్రామ్స్ లో ఉండే బ్లాక్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది, ఇక్కడ మనకి కర్వ్డ్ లైన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్ ఇక్కడ మనకి సో 2 లైన్స్ అనేవి వస్తాయి. సో దీన్ని మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక డాట్ అనేది కూడా ఉంది కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ మనకి ఏముంటుందమ్మా సో ఆప్షన్ డి అనేది ఉంటుంది. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో 12th వన్ సో 12th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో 1 2 3 అండ్ 4 సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ 2 అండ్ 4 సో ఈ రెండు కూడా యాజ్ ఇట్ ఈస్ పిక్చర్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఈ రెండు పిక్చర్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా రావాలి. రైట్. సో ఆ విధంగా మనం యాజ్ ఇట్ ఈస్ పిక్చర్స్ అనేవి మనం డ్రా చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి చూడండి అమ్మా ఫస్ట్ ఏంటి ఏదైతే ఈ స్క్వేర్ ఉందో స్క్వేర్ ని మనం సో కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి దగ్గర కూడా మనకి స్క్వేర్ అనేది ఉంది కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేస్తాము సో స్క్వేర్ అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. సో తర్వాత ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో స్ట్రైట్ లైన్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రెండు కదా మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. సో ఆ రెండు మనం చూసుకొని సో దాన్ని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఈ పిక్చర్ అనేది మనకి సో ఈ విధంగా డ్రా చేయడం అయితే జరుగుతుంది. ఓకే. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ ఏదైతే లైన్ ఉందో అదే విధంగా మనకి సో ఇక్కడ ఈ లైన్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఇక్కడ డ్రా చేయబడిన ఫిగర్ అనేది సో యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. సో ఆప్షన్ డి లో రావడం అయితే జరిగింది. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో స్టూడెంట్స్ క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఫిగర్ సిరీస్ అనే సో కాన్సెప్ట్ నుంచి అయితే రావటం అయితే జరుగుతుందమ్మా. సో ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి సో 4 బ్లాక్స్ అనేవి ఉంటాయి మనకి 1 2 3 అండ్ 4 బ్లాక్స్ అయితే ఉంటాయి.
సో డయాగ్రామ్ టు డయాగ్రామ్ ముందుకెళ్లే కొలది మనకి ఏంటంటే ఒక సిరీస్ ని ఫాలో అవుతుంటాయి. అదే సిరీస్ ని ఫాలో అయ్యే జాగ్రత్తగా చూసుకొని సో నెక్స్ట్ వచ్చే ఫోర్త్ డయాగ్రామ్ లో మనకి వచ్చే క్వశ్చన్ మార్క్ ని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ 4 బాక్సెస్ లో ఎక్కడైనా సరే మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడో సిరీస్ ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ క్వశ్చన్ మార్క్ ఉండే ప్లేస్ లో మనకి డయాగ్రామ్ కంప్లీట్ అనేది చేసుకోవాలి. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో దాన్ని బట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో 13th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనకి ఒక ప్లస్ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 డయాగ్రామ్స్ అనేవి సింబల్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ప్లస్, మైనస్, డివిజన్ అండ్ 0. ఓకేనా. సో ఇవి మనకి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ తిరుగుతుంటాయి. సో ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మైనస్ అనేది ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ప్లస్ అనేది ఇక్కడికి వెళ్ళింది, 0 ఇక్కడికి వచ్చింది. అంటే మనకి ఏంటి ఈ డయాగ్రామ్ అనేది మనకి సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగటం అయితే జరుగుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే సో డివిజన్, మైనస్ అండ్ ప్లస్ అండ్ 0. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే సరే అన్ని కూడా మనకి సో తిరగటం అయితే జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మనం ప్లస్ సింబల్ అనేది డ్రా చేసుకొని సో క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ మనకి సో డివిజన్ ఉంది కాబట్టి సో డివిజన్ అనేది వేసుకున్నాం. సో దాని తర్వాత డయాగ్రామ్ మనకి ఏంటి మైనస్ కాబట్టి మైనస్ వేసుకున్నాం. మైనస్ తర్వాత మనకి ఏమొస్తుంది ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్ వేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ మనకి ఏమొస్తుంది 0 అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది, సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ సి అనేది మనం ఆన్సర్ పెట్టుకోవడం అయితే జరుగుతుందమ్మా. సో ఈ విధంగా మనం ఫిగర్ సిరీస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఓకే. అండ్ 14th వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో 14th వన్ లో కూడా మనకి ఏంటంటే సో ఒక డైరెక్షన్ బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వబడిన సింబల్స్ అన్ని కూడా మనకి వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి చూడండి స్టార్, క్రాస్, ఈజ్ ఈక్వల్ అండ్ డాట్. సో 4 సింబల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ క్రాస్ సింబల్ అనేది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, సో ఇంటూ ఇక్కడికి వెళ్ళింది, సో ఈజ్ ఈక్వల్ ఇక్కడికి వచ్చింది అనమాట. అంటే ఇవి మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసినా సరే సో క్రాస్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, ఈజ్ ఈక్వల్ ఇక్కడికి వెళ్ళింది, డాట్ అనేది ఇక్కడికి వచ్చింది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి తిరిగినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఈజ్ ఈక్వల్ తర్వాత క్రాస్ సింబల్ అనేది ఉంది, ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. క్రాస్ సింబల్ తర్వాత మనకి స్టార్ సింబల్ అనేది ఇక్కడ ఉంది, స్టార్ సింబల్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. స్టార్ సింబల్ తర్వాత డాట్ అనేది ఉంటుంది, డాట్ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సో ఈ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉందో సో జాగ్రత్తగా చూసుకొని సో 14th వన్ మనం సో ఆప్షన్ డి అనేది మనం ఆన్సర్ పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ సేమ్ కాన్సెప్ట్ మీకు. ఓకేనా. సో ప్రీవియస్ క్లాసెస్ లో మీకు జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లైన్స్, కౌంటింగ్ లైన్స్ బేస్ చేసుకుని ఈ సిరీస్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇవ్వబడిన డయాగ్రామ్స్ లో మనం లైన్స్ ని కౌంటింగ్ చేసుకొని సో జాగ్రత్తగా ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ కి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 5 లైన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 1 2 3 4 అంటే ఇక్కడ 5 లైన్స్, ఇక్కడ మనకి 4 లైన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 1 2 3 సో 3 లైన్స్ అనేవి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చేటప్పటికి 2 లైన్స్ తో వచ్చే డయాగ్రామ్ అనేది చూడాలి. సో 2 లైన్స్ తో వచ్చే డయాగ్రామ్ సో ఆప్షన్ బి అనేది ఉంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనం సో ఇక్కడ ఆన్సర్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్లేస్ అనేది తగ్గుతూ ఉంది కాబట్టి 2 లైన్స్ తో వచ్చే డయాగ్రామ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ డయాగ్రామ్ మనకి సో ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అండ్ అగైన్ 16 మనం చూసుకున్నట్లయితే సో స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూడా మనకి లైన్స్ అనే టాపిక్ ఏది ఉంటుందో దాని నుంచే మనకి బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే సో ఇక్కడ లైన్స్ తో పాటు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రూల్స్ కూడా మనకి అప్లికేబుల్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇక్కడ నుంచి మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో సో 90 డిగ్రీస్ అనేది డయాగ్రామ్ అనేది తిరగటం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం డయాగ్రామ్ టు డయాగ్రామ్ చేంజ్ అయ్యేటప్పుడు సో మధ్యలో ఉండే ఈ లైన్స్ అనేవి మైనస్ అవుతూ వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి 90 డిగ్రీస్ తిరిగింది, ఇక్కడ 2 లైన్స్ అనేవి రావడం జరిగింది. మళ్ళీ ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి ఇక్కడికి తిరిగి ఇక్కడ 1 లైన్ అనేది రావడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ నుంచి మళ్ళీ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగినట్లయితే డయాగ్రామ్ అనేది మనకి
ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక లైనే ఉంది. సో ఇది కూడా మైనస్ అయిపోతే మధ్యలో ఇంకేమీ ఉండదు కాబట్టి ఈ డయాగ్రామ్ వస్తుంది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. స్టూడెంట్స్ క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదమ్మా. సో మెంటల్ ఎబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. మనం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ప్రాక్టీస్ చేయడానికి తగిన మెటీరియల్ అనేది రావాలి. సో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఒక టీచర్ ఉన్నట్లయితే, సో ఒక సార్ ఉన్నట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతారు. మన ఆన్లైన్ క్లాసెస్ లో కూడా సో కంప్లీట్ గా మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. 100% మేము ఏదైతే చెప్పామో ఎగ్జామినేషన్ లో కూడా అవే రావడం అయితే జరిగింది. ఆఫ్లైన్ లో అయితే అందరు స్టూడెంట్స్ కూడా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 95+ మార్క్స్ అనేవి 40 మెంబర్స్ ప్లస్ పీపుల్స్ అనేవి తెచ్చుకుంటున్నారు అనమాట. సో కీన్ చూసుకున్నట్లయితే సో ఆన్లైన్ ఇంకా రేపు ఎంతమంది దాని యొక్క రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి రేపు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో ఈ డయాగ్రామ్ చూడండి అమ్మా. సో ఇది ఎనాలజీకి సంబంధించిన డయాగ్రామ్. సో ఎనాలజీకి సంబంధించిన డయాగ్రామ్ లో మనకి 2 పేర్ ఆఫ్ సెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా ఒక పేర్ ఆఫ్ సెట్స్. అట్ దట్ సేమ్ టైం ఈ రెండు కూడా మనకి ఒక పేర్ ఆఫ్ సెట్ అన్నమాట. ఓకే. సో ఈ సెట్ నుంచి డయాగ్రామ్ 1 నుంచి మనకి డయాగ్రామ్ 2 కి సో డయాగ్రామ్ అనేది ఏ విధంగా మారుతుందో అలాగే డయాగ్రామ్ 3 నుంచి డయాగ్రామ్ 4 అనేది సేమ్ రూల్ బేస్ చేసుకొని మారటం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా మారుతుంది, ఏ రూల్స్ ని బేస్ చేసుకొని మారుతుందో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో డయాగ్రామ్ 1 నుంచి డయాగ్రామ్ 2 మనం చూసినట్లయితే సో ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి వాటి ప్లేస్ ని సో ఆల్టర్నేటివ్ చేంజెస్ అనేవి చేసుకున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్ లో ఉన్న డయాగ్రామ్ అనేది ఈ డైరెక్షన్ లోకి మారిపోయింది. ఓకేనా. సో ఆ డైరెక్షన్స్ అనేవి ఆల్టర్నేటివ్ చేంజెస్ అనేవి చేసుకున్నాయి. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్స్ అనేవి మార్క్ లో వచ్చాయి, ఇవి ఇటువైపు రావడం అయితే జరిగింది. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రెండు డయాగ్రామ్స్ అనేవి సో ఈ యాంగిల్ లో రావాలి, ఈ రెండు డయాగ్రామ్స్ అనేవి ఈ యాంగిల్ లో రావాలి. సో ఆ విధంగా వచ్చిన డయాగ్రామ్స్ అనేవి ఎక్కడున్నాయో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ సి లో ఉండటం అయితే జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే సెకండ్ వన్. సో ఫస్ట్ డయాగ్రామ్, సెకండ్ డయాగ్రామ్స్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో డయాగ్రామ్ అనేది తిరగటం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ లో ఈ లైన్ అనేది ఉందో ఆ లైన్ అనేది మైనస్ అవటం అయితే జరిగింది. డాట్ అనే సింబల్ అనేది జీరోగా మారిపోయింది అనమాట. సో రైట్, క్లియర్ గా అర్థమవుతుంది కదమ్మా. సో ఈ లైన్ ఒకటి వచ్చి దాంట్లో ఈ డాట్ అనే సింబల్ ఏంటి మనకి జీరోగా మారటం అయితే జరిగింది. రైట్. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి 90 డిగ్రీస్ అనేవి రొటేషన్ అవ్వాలి. సో రొటేషన్ అయిన తర్వాత మనకి సో ఈ సింబల్ అనేది ఈ విధంగా వస్తుంది, డాట్ అనేది జీరోగా మారిపోతుంది. ఆ విధంగా ఉన్న డయాగ్రామ్ మనకి ఏంటి, సో ఆప్షన్ బి అనేది ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. స్టూడెంట్స్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే సో 19th వన్ చూడండి అమ్మా. సో 19th వన్ మీరు చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. సో 19th వన్ చూసినట్లయితే ఇక్కడ సో 3 జామెట్రికల్ డయాగ్రామ్స్ అనేవి మనకి ఇవ్వటం అయితే జరిగింది. ఈ డయాగ్రామ్స్ అనేవి వాటి ప్లేస్మెంట్స్ చేంజ్ చేసుకుంటుంటాయి అన్నమాట. సో డయాగ్రామ్ 1 నుంచి డయాగ్రామ్ 2 అనేది మనకి ఏ విధంగా చేంజ్ అయిందో జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ ఉందో ట్రయాంగిల్ అనేది సర్కిల్ లోపలికి రావటం జరిగింది. సో ఇక్కడ ఏదైతే స్క్వేర్ అనేది ఉందో స్క్వేర్ అనేది సర్కిల్ బయటను మనకి డ్రా చేయడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే స్క్వేర్ ఉందో స్క్వేర్ మనకి సో లోపలికి వస్తుంది అనమాట. దానిపైన మనకి సో ట్రయాంగిల్ అనేది వస్తుంది. సో యువతలో ఉన్న డయాగ్రామ్ సో ఓవరాల్ గా కవర్ చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా మనకి డయాగ్రామ్ అనేది రావాలి. సో ఆ విధంగా ఉన్న డయాగ్రామ్ మనకి ఏముందమ్మా, సో ఆప్షన్ బి అనేది ఉంది. సో ఆప్షన్ బి అనేది సో 19th వన్ ఒక ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో 21 ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ ఏమీ లేదు. సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రూల్ బేస్ చేసుకొని ఉంటుంది. డయాగ్రామ్ 1 నుంచి మనం డయాగ్రామ్ 2 చూసినట్లయితే సో ఇక్కడ నుంచి మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో సో 90 డిగ్రీస్ అనేది డయాగ్రామ్ అనేది మారటం అయితే జరిగింది అనమాట. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి 90 డిగ్రీస్ అనేది సో డయాగ్రామ్ అనేది చేంజ్ అవ్వాలంటే ఈ డైరెక్షన్ లో సేమ్ డయాగ్రామ్ అనేది రావాలి. సో జాగ్రత్తగా చూసుకొని మనం చూసినట్లయితే 21 ఆప్షన్ మనకి ఏమవుతుంది, సో 21 ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుందమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో 21 ఇక్కడ మనం చేసినట్లయితే సో జామెట్రికల్ ఫిగర్స్ అనేవి మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ జామెట్రికల్ ఫిగర్స్ మనం ఏంటంటే
సో కంప్లీట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి స్క్వేర్ ఇవ్వచ్చు, ట్రయాంగిల్ ఇవ్వచ్చు, సర్కిల్ ఇవ్వచ్చు, లేకపోతే పాలిగాన్స్ ఇవ్వచ్చు. ఎటువంటి డయాగ్రామ్ అయినా మనకి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. జామెట్రికల్ డయాగ్రామ్స్ మనకి ఇన్కంప్లీట్ గా అయితే ఉంటాయి అనమాట. ఇన్కంప్లీట్ గా ఉన్న డయాగ్రామ్స్ మనం ఏంటంటే సో కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే సో చూడండి అమ్మా. సో 21 జాగ్రత్తగా చూసినట్లయితే మనకి సో ఇక్కడ ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటే సో ఈ డయాగ్రామ్ అనేది మనకి ఏంటంటే ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో ఈ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉంది? సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈసారి మనకి సర్కిల్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. సో సర్కిల్ ని మనం కంప్లీట్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకి సర్కిల్ కంప్లీట్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ మనకి ఏంటంటే సో ఆప్షన్స్ లో ఉండాలి. సో ఎక్కడ ఉందో మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి అమ్మా. సో ఆప్షన్ సి అనేది మనకి సో రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి స్క్వేర్ అనేది ఇవ్వటం జరిగింది. సో స్క్వేర్ ని మనం కంప్లీట్ చేసినట్లయితే సో చూడండి, నేను కంప్లీట్ చేస్తున్నాను. ఈ స్క్వేర్ ని ఈ విధంగా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డయాగ్రామ్ అనేది ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉంది? సో జాగ్రత్తగా చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ ఫైనల్లీ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రయాంగిల్ దీన్ని కంప్లీట్ చేసుకోవాలంటే ఒక స్ట్రైట్ లైన్ మనం ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఏదైతే ఇన్కంప్లీట్ ఫిగర్ ఉందో సో ఈ విధంగా మనకి డయాగ్రామ్ అనేది రావటం అయితే జరుగుతుంది. అది ఎక్కడ ఉంది? మనకి ఆప్షన్ సి అనమాట. సో ఈ విధంగా మనకి సో జామెట్రికల్ ఫిగర్స్ అనేవి సో కంప్లీట్ చేయడం అయితే మనకి అయిపోయింది. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే నవోదయలో మనకి సో మెంటల్ ఎబిలిటీ నుంచి ఏదైనా కాస్త కష్టంగా ఉండే బిట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఉన్నాయో అవి మనకి మిర్రర్ ఇమేజెస్ అనమాట. సో మనం ఏదైనా ఒక డయాగ్రామ్ ని సో మిర్రర్ లో చూసినట్లయితే ఆ మిర్రర్ లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే చేంజ్ అవుతాయి. అప్ అండ్ డౌన్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవ్వని మీకు ఆన్లైన్ క్లాసెస్ లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో అదే విధంగా ఇక్కడ మనం చూసుకొని చేద్దాం. సో మిర్రర్ ఇమేజ్ లో మనకి సో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి. సో ఈ ఇయర్ లో మనకి 1 టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే రావటం జరిగింది. ఒక్కొక్కసారి మనకి సో కిందన మనకి ఇవ్వచ్చు, లేదా పైన ఇవ్వచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ ఇవ్వచ్చు. ఏ విధంగా అయినా సరే మనకి మిర్రర్ అనేది ఇవ్వచ్చు. సో ఆ మిర్రర్ అలా ఇచ్చేటప్పుడు సో అక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారిపోతుంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 1 టైప్ ఆఫ్ మిర్రర్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో ఇక్కడ డయాగ్రామ్ ఏదైతే ఉందో సో ఇది మనకి ఏంటంటే లెఫ్ట్ టు రైట్ మనకి చేంజ్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ మనం తీసుకున్నట్లయితే సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో లెఫ్ట్ అండ్ రైట్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా రైట్ సైడ్ వచ్చేసాయి, లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ ఉన్న డయాగ్రామ్ అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ ఇది మనకి సో రైట్ సైడ్ ఈ సింగిల్ లైన్ ఉంది, సో లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న సింగిల్ లైన్ రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఇవి మారిపోతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి రైట్ సైడ్ వచ్చాయి. వీటి యొక్క సింబల్స్ కూడా మారిపోవటం అయితే జరిగింది అనమాట. ఓకే, సో మీకు పేపర్ కీ అనేది చెప్తున్నాను కాబట్టి వీలైనంత వరకు స్పీడ్ గా చెప్తున్నానమ్మా. సో ఆన్లైన్ క్లాస్ లో అయితే మాత్రం సో కంప్లీట్ గా పిన్ టు పిన్ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ 26th వన్ ఒకసారి జాగ్రత్త చూసినట్లయితే సో లెఫ్ట్ అండ్ రైట్ అనేది చేంజ్ అవ్వాలి కాబట్టి సో ఈ రైట్ సైడ్ ఇది సింబల్ అనేది ఉంది కాబట్టి ఇది మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ అనేది మనకి వచ్చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సింబల్ ని మనం సో మార్చుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో 26th వన్ మనం చూసినట్లయితే ఈ సింబల్ అనేది మనకి సో ఈ విధంగా మనకి రావటం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే 27th వన్. సో 27th వన్ ఈ సింబల్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి మారుదు, సెంటర్ లో ఉండేది. కాకపోతే లోపల ఇవ్వబడిన ఈ సింబల్స్ అనేవి మారుతాయి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఇది రైట్ అనుకున్నట్లయితే రైట్ సైడ్ పైన ఉన్నది లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ కింద ఉన్న ఈ సింబల్ అనేది రైట్ సైడ్ వస్తుంది. సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 28th వన్. సో ఇప్పుడు ఏదైతే సింబల్ మనకి సో లెఫ్ట్ అండ్ రైట్ అనేది చూసుకున్నామో సో 28th వన్ మనం చూసినట్లయితే ఇది మనకి సో రైట్ సైడ్ అయితే రావటం అయితే జరుగుతుంది. డయాగ్రామ్ జాగ్రత్తగా చూసినట్లయితే ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. చాలా ఈజీగా ఇచ్చాడు అసలు. సో ఈ ఇయర్ అయితే పేపర్ అయితే నేను చూస్తున్నానమ్మా, ఒక్క బిట్టు మ్యాథమెటిక్స్ లో ఒకే ఒక్క బిట్ అనేది తప్పు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మార్క్స్ బాగా వస్తేనే సీట్ అనేది వస్తుంది, లేకపోతే చాలా కష్టం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పేపర్ ఫోల్డింగ్. సో పేపర్ ఫోల్డింగ్ సంబంధించి సో జాగ్రత్తగా చూడండి.
సో ఇక్కడ మనకి సో పేపర్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. సో ఫస్ట్ ఈ పేపర్ ని సో సింగిల్ ఫోల్డ్ అనేది చేయడం అయితే జరిగింది పైకి. సో తర్వాత దాన్ని ఇంకొక ఫోల్డ్ అనేది చేశారు. సో జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 3 డాట్స్ అనేవి పెట్టారనమాట. సో ఇప్పుడు మనకి 3 డాట్స్ అనేవి పెట్టారు కాబట్టి సో 3 డాట్స్ మనకి ఏ విధంగా మనకి వస్తాయో సో జాగ్రత్తగా చూసుకోవాలి. సో మళ్ళీ దీన్ని విడదీసినట్లయితే సో ఎక్కడెక్కడ మనకి డాట్స్ పెట్టారు, సో ఇక్కడ, అలాగే ఇక్కడ, అలాగే ఇక్కడ పెట్టారు. సో అదే విధంగా మనకి ఈ ప్లేస్ లో పెట్టారు కాబట్టి మనకి ఈ ప్లేస్ లో ఈ డాట్ వస్తుంది, అండ్ ఈ ప్లేస్ లో ఈ డాట్ వస్తుంది, అండ్ ఈ ప్లేస్ లో ఈ డాట్ వస్తుంది. మళ్ళీ అగైన్ దీని కిందకి మనం తీసుకుని వెళ్ళినట్లయితే సో జాగ్రత్తగా చూడండి, అదే విధంగా సేమ్ మనకి ఏ విధంగా డాట్స్ వస్తాయో అదే విధంగా మనకి డాట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. సో కింద కూడాను సో జాగ్రత్తగా చూసినట్లయితే సో ఇప్పుడు చూడండి, మీకు డాట్స్ అనేవి డ్రా చేస్తాను. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ డాట్, అలాగే సో ఇక్కడ ఒక డాట్, సారీ ఇక్కడ కాదు, సో చివరిని అనేది వస్తుంది కదా, సో ఈ చివరిని కాబట్టి సో ఇక్కడ ఏవైతే డాట్స్ అనేవి ఇచ్చానో ఆ డాట్స్ అనమాట. సో అగైన్ సేమ్ ఇక్కడ కూడా సో 4 డాట్స్ అనేవి వస్తాయి, అండ్ ఇక్కడ ఒక డాటు, ఇక్కడ ఒక డాటు, అండ్ ఇక్కడ ఒక డాటు, ఇక్కడ ఒక డాటు. సో ఈ డయాగ్రామ్ అనేది మనం చూసినట్లయితే సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే పేపర్ ఫోల్డ్ ని ఫస్ట్ ఫోల్డింగ్ చేశారు, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేశారు. చేసిన తర్వాత ఈ ఏరియాలో మనకి ఏంటంటే సో మనకి సో ఒక డాట్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ఆ ఏరియాలో పెట్టారు కాబట్టి సో మళ్ళీ దాన్ని విడదీసేటప్పుడు ఈ ఏరియాలో రావటం అయితే జరిగింది కాబట్టి సో ఇక్కడ మనకి ఇంకొక గ్యాప్ అనేది వస్తుంది. సో అగైన్ మళ్ళీ దీన్ని మళ్ళీ వెనక్కి విడదీసేటప్పుడు ఇక్కడ ఏవైతే 2 కార్నర్స్ లో వచ్చాయో సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా, అలాగే 2 కార్నర్స్ లో ఇక్కడ అండ్ ఇక్కడ మనకి సో అవి రావటం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి ఒకసారి చూడండి అమ్మా. సో ఆప్షన్ సి, సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఏం లేదమ్మా, పేపర్ ఫోల్డింగ్ పెట్టాం, సో కట్ చేసాం, మళ్ళీ పేపర్ ని విడదీసేటప్పుడు ఏ విధంగా వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ గా మనం గీసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. సింగర్ ఫోల్డ్ చేశారు, తర్వాత ఇంకొక ఫోల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక లైన్ అనేది సో ఇక్కడ కట్ చేయడం అయితే జరిగింది, అంటే ఇక్కడ ఈ విధంగా లైన్ కట్ చేశారు, రైట్. సో ఆ లైన్ కట్ చేశారు కాబట్టి సో విడదీసేటప్పుడు మనకి ఈ లైన్ అనేది ఏ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ అగైన్ మళ్ళీ పైన మనకి ఈ విధంగా లైన్ అనేది రావడం జరిగింది కాబట్టి సో అగైన్ కింద కూడా మనకి ఈ లైన్ అనేది ఏ విధంగా వస్తుంది. ఆ విధంగా వచ్చింది మనకి ఏంటి, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, అండ్ 32 మనం చూసినట్లయితే ఫస్ట్ ఫోల్డింగ్ చేసాం, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేయడం జరిగింది. సో సెంటర్ లో డాట్ పెట్టారు, అంటే ఈ ఏరియాలో డాట్ పెట్టారు. అగైన్ మళ్ళీ దాన్ని విడదీసేటప్పుడు సేమ్ ఏరియాలోనే మనకి డాట్ అనేది వస్తుంది. అగైన్ మళ్ళీ మనం దాన్ని విడదీసేటప్పుడు మనకి ఏంటంటే 4 సైడ్స్ 4 డాట్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఉండటం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో పేపర్ ఫోల్డింగ్ కూడా డెడ్ ఈజీగా ఉంది. ఇంత ఈజీ పేపర్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలా ఈజీగా ఉందమ్మా. ఎక్కడ మీరు మిస్టేక్ చేసే అవకాశం అనేది ఉండదు. మిస్టేక్ చేశారంటే సో మీరు అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదని అర్థం. ఓకేనా. సో ఫైనల్లీ మనం చూసినట్లయితే 33rd వన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ డయాగ్రామ్స్ లో కొన్ని డయాగ్రామ్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ డయాగ్రామ్స్ యాడ్ చేస్తే మనకి ఒక డయాగ్రామ్ అనేది ఏర్పడుతుంది. ఆ డయాగ్రామ్ ఇందులో ఎక్కడ ఉందని చెప్పేసి మనకి అడుగుతుంటాడు అనమాట. దీన్ని మనకి స్పేస్ విజువలైజేషన్ అనేసి అనడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో స్పేస్ విజువలైజేషన్ నుంచి సో ఏ విధంగా మనకి మార్చుకోవాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఎన్ని సో ఇక్కడ క్వశ్చన్ డయాగ్రామ్స్ లో మనకి ఎన్ని పార్ట్స్ ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌంట్ చేసుకోవాలి. ఆ పార్ట్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ యాడ్ చేశారా లేదా చూసుకోవాలి. సేమ్ పార్ట్స్ అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 సో 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ లో చూసుకునేటప్పుడు ఒక్కొక్కసారి 3 పార్ట్స్ కన్నా ఎక్కువ పార్ట్స్ ఉంటే తక్కువ పార్ట్స్ కూడా ఉండే అవకాశం అనేది ఉండదు. అలాంటప్పుడు మనకి ఎలిమినేషన్ అయిపోతాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ అనేది ఉంది. సో ట్రయాంగిల్ తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద స్క్వేర్ ఉంది, తర్వాత ఇంకొక సో ఇక్కడ ఒక చతుర్భుజం టైప్ ఉంది అనమాట. సో దీన్ని మనం యాడ్ చేసినట్లయితే సో ఆప్షన్ ఏ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. సో ఈ డయాగ్రామ్ ఇది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ ఇది. సో ఫైనల్లీ ఇది మనకు అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి టోటల్ గా 4 ట్రయాంగిల్స్ అనేవి మనకి ఇవ్వటం అయితే జరిగింది. 4 ట్రయాంగిల్స్ మనం యాడ్ చేసినట్లయితే ఏమొస్తుందో సో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో చాలా డెడ్ ఈజీగా ఇచ్చేసాడు ఇది కూడా. ఆ ట్రయాంగిల్స్ అలా పెట్టేస్తేనే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో వాటిని యాడ్ చేసి పక్కన యాడ్ చేస్తే వచ్చేస్తుంది. అదే డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చేస్తాడు, ఏం అసలు చేంజ్ అవ్వలేదు అనమాట. పేపర్ చాలా ఈజీగా ఇచ్చాడు. ఎంత ఈజీగా ఇస్తాడని నేను అనుకోలేదు అసలు. ఓకేనా. సో మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఉంది. ప్రిపేర్ అవ్వాలి కానీ ప్రిపేర్ అయితే మాత్రం చాలా ఈజీగా రాయొచ్చమ్మా.
95 మార్క్స్ దాటి సో అందరూ కూడా తెచ్చుకుంటారు. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో 90 మార్క్స్ తక్కువ కన్నా మీకు మార్కులు వచ్చాయంటే మాత్రం చాలా కష్టం మీకు. ఓకేనా? సో 35 ఒకసారి చూసినట్లయితే సో ఇక్కడ మనకి చూడండి 1, 2, 3 సో 3 పార్ట్స్ అనేది అవ్వడం జరిగింది. సెకండ్ పార్ట్ లోనే మనకి హాఫ్ సర్కిల్ కూడా ఉంది. సో జాగ్రత్తగా మనం చూసుకొని యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే దీన్ని ఇక్కడ యాడ్ చేసి దీని పక్కన పెట్టినట్లయితే మనకి డయాగ్రామ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో 1, 2, 3 ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే 1, 2 ఓకేనా? సో ఈ డయాగ్రామ్ ఇలా చూసుకోండి. ఓకేనా? సో 3 ఓకే. సో ఈ విధంగా చేస్తాం. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే సో 36th వన్ స్పేస్ విజువలైజేషన్, ఇది కూడా డెడ్ ఈజీ. యాజ్ ఇట్ ఈజీగా అలా పెట్టేస్తే మనకి డయాగ్రామ్ వచ్చేటట్టు ఉంది. సో ఇంత ఈజీ డయాగ్రామ్స్ మనకి ఇచ్చారనమాట. సో ఆప్షన్ డి అనమాట. సో అస్సలు కొంచెం కూడా ఆలోచించడానికి అసలు మీకు అసలు ఆ టైం కూడా ఇవ్వలేదు. అసలు ఎందుకు ఈ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు అసలు అర్థమే కావట్లేదు. అసలు నేనేమనుకున్నానంటే సో ఆల్రెడీ మనం మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా వరకు సిలబస్ అనేది తీసేయడం అయితే జరిగింది. బట్ సో ఫైనల్ పేపర్ మనం చూసుకునేటప్పటికి మెంటల్ ఎబిలిటీ ఇంత డెడ్ ఈజీగా ఇచ్చినట్లయితే సో అందరి పిల్లలు కూడా 40 out of 40 చేసేస్తారు. చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత వాళ్ళు ఫిల్టరేషన్ చేసుకోవడానికి కూడా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంబెడెడ్ ఫిగర్స్ అనేవి అవ్వటం అయితే జరిగింది. ఏం లేదమ్మా, క్వశ్చన్ డయాగ్రామ్ లో ఒక క్వశ్చన్ అనేది ఒక డయాగ్రామ్ అనేది అవ్వటం జరుగుతుంది. ఆప్షన్ ఏబిసిడిలో ఈ డయాగ్రామ్ ఎక్కడో దగ్గర ఇంక్లూడ్ అయ్యేది ఉంటుంది అనమాట. దీన్ని ఇన్క్లూడింగ్ ఫిగర్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఇన్క్లూడింగ్ ఫిగర్స్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే సో ఈ డయాగ్రామ్ చూడండి, డ్రా చేసుకొని మనం వెళ్ళిపోయినట్లయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను సో ఈ ఫిగర్ ని. సో ఇదే కదా మనకు వచ్చింది. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది అసలు ఆలోచించడానికి అసలు లేదు. ఇంత డెడ్ ఈజీ పేపర్ నేను ఈ 10 years కాలంలో, టోటల్ 10 years అమ్మా, 10 years కాలంలో ఇంత డెడ్ ఈజీ పేపర్ నేను ఎప్పుడు చూడలేదు అసలు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది పేపర్ అసలు. చూడండి ఇది. సో డెడ్ ఈజీ ఇదే మనకు ఆన్సర్ అనమాట. ఏం ఆలోచించడానికి కూడా లేదు అసలు, ఏమి కూడా ఏం చెప్తాం. సో పేపర్ చాలా ఈజీగా ఉంది. సో ఆప్షన్ 40 జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడే ఉంది మనకి. పెద్దగా ఆలోచించడానికి కూడా ఏమీ లేదు. పేపర్ అంతా వేస్ట్ అసలు. సో అందరికీ కూడా మీకు చెప్తున్నానమ్మా, సో 90 మార్క్స్ దాటి రావాలి. వచ్చినా సరే మీకు కష్టమే. 95 దాటి వస్తేనే మీరు కాంపిటీషన్ ఉంటారు ఏదైతే మాత్రం, లేకపోతే చాలా కష్టం. ఓకేనా? మ్యాథ్స్ కూడా ఒకే ఒక్క బిట్ అనేది టఫ్గా అనేది రావటం అయితే జరిగింది. సో నన్ను అడిగితే మాత్రం ఒక 3 years బ్యాక్ మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్నే ఉంచి పేపర్ని కాస్త కష్టంగా ఇవ్వటం మంచిది. ఇలా ఇస్తే మాత్రం పేపర్ చాలా కష్టం అసలు. సో అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఫర్దర్గా మీకు ఏంటంటే ఏదైతే ఇంగ్లీష్ ఉందో ఇంగ్లీష్ సంబంధించి సో మేడం గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఆ క్లాస్లో కలుద్దాం. ఓకే.